E6 టీవీ నేను గంగోత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే భూమి పొరల్లో నిక్షిప్తమై ఉన్న ఆ పరమశివుడి వెలుగులోకి వచ్చాడు. నిజామాబాద్ నగరంలో అద్భుతం చోటు చేసుకుంది. సామాన్య తవ్వకాల్లో ఊహించని విధంగా పురాతన శివలింగం, దానితో పాటు నంది విగ్రహం బయటపడటం జరిగింది. ఇది చూసిన స్థానికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది ఒక సాధారణ బీడు భూమి. కొద్ది రోజులుగా వరుసగా పాములు ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఉన్నాయి. ఇది చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడున్న చెట్లు పొదలను కాల్చివేసి దానిని ఓ చదునైన ప్రాంతం చేద్దామని ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా శిల తాకడంతో అనుమానం వచ్చింది స్థానికులకు. మట్టిని జాగ్రత్తగా తొలగించారు. ఒక్కసారిగా అక్కడ వెలుగు చూసిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు ఆ పరమశివుడే శివలింగ రూపంలో దర్శనమిచ్చాడు. శివలింగంతో పాటు ఉన్న నంది విగ్రహం బయటపడటం విశేషం. రాతితో చెక్కిన ఈ నంది విగ్రహం కళాత్మకత చూస్తుంటే ఇది చాలా ఏళ్ల క్రితం నాటిదని అర్థమవుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో శివాలయం ఉండేదని, కాలక్రమేణా అది భూగర్భంలో కలిసిపోయి ఉంటుందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. ఇన్నాళ్లు భూమాత ఒడిలో నిక్షిప్తమైన ఈ చారిత్రక ఆధ్యాత్మిక సంపద ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందరికీ జై భీమ్లాల్ సలాం. నా పేరు శాంతాబాయి, బాజిగిరి శాంతాబాయి. ఇక్కడ మేము పూలే అంబేద్కర్ నగర్ కాలనీలో ఉంటున్నాం సార్. 80 కుటుంబాలు ఉంటాం ఇక్కడ. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇక్కడ కొంచెం కుల్ల జాగ ఉంది కాబట్టి ఇంట్లో పాములు బాగా వస్తాయని అందరు గుడిసెలు ఒక్కసారి సాఫ్ చేస్తాం. నెలకు 2 నెలలకు ఒకసారి సాఫ్ చేస్తాం అందరు కలిసి. అట్లాంటి ఇవాళ కూడా సాఫ్ చేయకపోయినా ముండ్లు బాగున్నాయని ఇట్లా పర్వతం ఇట్లా గీయబోతే అందులో విగ్రహాలు వెళ్ళినాయి సార్. ఒక నందేశ్వరి విగ్రహము, ఒక శివలింగం వెళ్ళింది సార్. నుంచి పాములు అన్నీ పోతున్నాయి, మరి ఇటే తిరుగుతున్నాయని మేము గడ్డి సాఫ్ చేస్తే అది మొత్తంగా కనబడ్డది. మొత్తం మేము తీసినాం. మరి కొంత తెచ్చినాక ఈడ పెడతామంటే అది పెట్టుడు న్యాయం కాదు కదా. అది మేము తీసుట్లా మాకు దేవుడు ఎదురుగా మాకు కనబడ్డదానికి మాకు ఇంద్రమ్మ పథకం కిందకి ఇది ఇండ్లు కావాలని మేము సాక్ష్యం చేస్తున్నాం. జై భీమ్లాల్ సలాం. భీమ్లాల్ సలాం. నా పేరు రాధా. మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. అయితే ఇక్కడ మొత్తము అంత గడ్డి ఉందని సాఫ్ చేసుకుంటున్నాము. సాఫ్ చేసుకుంటే అన్ని పాములు అవి ఇవి పోతున్నాయని సాఫ్ చేస్తే అది ఏంటంటే ఇట్లా మీద కొమ్ములు లెక్క కనిపించినాయని తీసినాం. తీసేసరికంటే కొంచెం ముందుకు పోతే అది ఇంకా లింగం కనిపించింది. ఇక కొంచెం కూడా పెట్టుకొని మేము ఇక్కడ చిన్నగానో పెద్దగానో గుడి కట్టుకుంటాం. భవిష్యత్తులో కూడా మేము కొంచెం కూడా పెట్టుకొని మేము గుడి కట్టుకుంటాం. ప్రజాపతులు కూడా మాకు కొంచెం సాయం చేస్తే మేము చిన్నగానో పెద్దగానో గుడి కట్టుకుంటాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.